ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. మరి మీ పని ఎంతవరకు వచ్చిందో? నా పని అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. మరి మా బాబు మధ్యాహ్నం స్కూల్ అండి, వాళ్ళ స్కూల్కి 10th సెంటర్ పడింది, అందుకనే ఆఫ్టర్నూన్ 12కి వెళ్తున్నాడు. మరి ఈరోజు నేను శుక్రవారం కదా, నేనైతే మామిడికాయ పప్పు వేసాను. అలానే ఇంకా వీడియో చూపెట్టడానికి కారణం ఏంటంటే మామిడికాయ చట్నీ అండి. ఇది మొన్న నేను పాల్వంచ వెళ్ళాను, అక్కడ మా అత్తమ్మ ఒక 4-5 కాయలు చిన్న అన్నమాట ఇచ్చింది. మరి ఒకటైతే పప్పులో వేసాను, మరి ఉంటే ఖరాబ్ అవుతాయని చిన్న ముక్కలు కోసి ఇలా కలిపి పెట్టాను. అలానే మరి ఇప్పుడు మనకి సీజన్ కదా, టమాటాలు అయితే తక్కువకి వస్తున్నాయి. మరి నేను 1 కేజీ టమాటాలు రాత్రి మా అమ్మని అడిగితే టమాటా ముక్కలు కోసి చింతపండు నానబెట్టి నైట్ అంతా ఉంచేసి రేపు పొద్దున సాయంత్రం రుబ్బేసేయమ్మా అని చెప్పింది. పొద్దున కోసాను, ఉప్పు కలిపి చింతపండు నానేసి ఆ టమాటా ముక్కలు వేసాను. మరి రాత్రి రుబ్బేటప్పుడు మళ్ళీ కొంచెం ఉప్పు చూసుకుంటూ కారం కలుపుకుంటూ రుబ్బేశాను. దీంట్లో కొంచెం 1 చెంచాడు ఆవాలు, 1 చెంచాడు జీలకర్ర, 1 చెంచాడు మెంతులు కూడా వేయించి పొడిగొట్టి కలిపాను. మరి ఒక 5-6 ఎల్లిపాయ గడ్డలు కూడా మరి ముద్ద చేసి కలిపాను. పచ్చడి ఇవాళంతా ఉంటే దీన్ని రేపు తాలింపు పెడతాను. దీని టేస్ట్ ఏంటో రేపు చెప్తాను, ఓకేనా? బాయ్. మరి మీరేం వండారు నాకు కామెంట్లో తెలియచేయండి, ఓకేనా? బాయ్ అండి. నేను వీడియోస్ మీ ముందుకు రాక చాలా రోజులు అవుతుంది, ఇక ఇప్పటి నుండి కంటిన్యూగా వీడియోస్ చేస్తాను. మీ ఆదరణ అభిమానాలు మొదట్లో ఎలా ఉన్నాయో మళ్ళీ ఇప్పుడు అలాగే ఉండాలి. మీరు నన్ను తప్పకుండా ఫాలో అవ్వండి. మీరు చూస్తున్న ప్రతి వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా? బాయ్ అండి. పప్పు ఎట్లుంది నానా? ఏమేయించలేదా? అదే అండి సంగతి. మా వాడికి పప్పు వండినా, సాంబార్ చేసిన, పాపడాలన్నా కావాలి లేదా గుడ్డు ఆమ్లెట్ అన్నా కావాలి. మా నాన్న లెక్క. మా నాన్న పప్పు వండితే కూడా ఆమ్లెట్ ఉంటే చాలండి, లేదంటే పాపడాలు ఉన్నాయి అమ్మ అని అడుగుతాడు. సేమ్ అదే ఇవాటి పాపడాలండి. అన్నంలో తింటాడా? అది లేదు, 2-3 తింటాడు, మిగిలిన పక్కన పెట్టుకొని పర్ర ఒక్కడే కూర్చొని తింటాడు. మళ్ళీ అదేంటో వాడికి అదొక ఆనందం. తొందరగా బాయ్.